కొన్ని సిద్ధాంతాలను చూద్దాం. ఆరిజిన్ ఆఫ్ ది యూనివర్స్ థియరీస్. సో ముందుగా బిగ్ బ్యాంగ్ థియరీ, దీనినే తెలుగులో మహావిస్ఫోటన సిద్ధాంతం అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే అండి, సో ఈ మహావిస్ఫోటన సిద్ధాంతం అనేటువంటి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి జార్జ్ లామెట్రే. 1927లో ఈ వ్యక్తి ఈ యొక్క మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని గురించి తెలియజేయడం జరిగింది. అసలు మహావిస్ఫోటన సిద్ధాంతం అంటే ఏంటి అంటే జస్ట్ ఊరికట్లా బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. సో ఈ విశ్వం ఏర్పడక ముందు ఒక బ్రహ్మ పదార్థం అనేది ఉంది. ఈ బ్రహ్మ పదార్థం అనేది అత్యంత ఉష్ణోగ్రతలను కలిగి ఇక్కడ ఒక బ్లాస్ట్ అన్నది జరిగింది. ఈ బ్లాస్ట్ జరగడం కారణంగా ఇందులో కొన్ని ముక్కలు వివిధ రకాల ప్రాంతాలలో దూరం ఏర్పడి గ్రహాలుగా, నక్షత్రాలుగా, ఇలా రకరకాలైనటువంటి ఆ పదార్థాలుగా ఏర్పడ్డాయి అని తెలియజేసేదే మహావిస్ఫోటన సిద్ధాంతం. విస్ఫోటనం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, బ్లాస్ట్ అన్నమాట. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించింది ఎవరు అంటే జార్జ్ లామెట్రే ఇన్ 1927. వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ రిగార్డింగ్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. సో విశ్వ ఆవిర్భావానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలలో, ప్రతిపాదించిన అన్ని సిద్ధాంతాలలో ఎక్కువ మంది ఆమోదించినటువంటి సిద్ధాంతం ఈ యొక్క మహావిస్ఫోటన సిద్ధాంతం. ఓకేనా? సో దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే జార్జ్ లామెట్రే. జార్జ్ లామెట్రే అనేటువంటి ఈ యొక్క సైంటిస్ట్ దీన్ని 1927లో ప్రతిపాదించడం జరిగింది. ఇది ఒకటవ సిద్ధాంతం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టడీ స్టేట్ సిద్ధాంతం, స్టడీ స్టేట్ థియరీ. ఈ స్టడీ స్టేట్ థియరీని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఫ్రెడ్ హోయలే 1948లో ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఆఫ్టర్ దట్ ఆసిలేటింగ్ థియరీ ఆర్ పల్సేటింగ్ యూనివర్స్ థియరీ, దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎలెన్ శాండేజ్. డైరెక్ట్గా మీకు ఇలాంటి క్వశ్చన్సే డైరెక్ట్గా వస్తాయండి. ఇక్కడ మీకు ఎక్కువ కాన్సెప్చువల్ అడగరు, డైరెక్ట్గా ఇదే బిట్. ఎలెన్ శాండేజ్ ప్రపోజెస్ విచ్ థియరీ అంటారు. ఆసిలేటింగ్ థియరీ ఆర్ పల్సేటింగ్ థియరీ, స్టడీ స్టేట్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ. నన్ ఆఫ్ ది అబౌవ్ అని ఒకటి ఇచ్చేస్తారు, డి ఆప్షన్. ఓకేనా? కాబట్టి ఈ చాలా ఇంపార్టెంట్. ఇయర్స్ గుర్తుంచుకోండి, ఇచ్చిన దానికి ఇయర్స్ కూడా గుర్తుంచుకోండి. అండ్ ఆ సైంటిస్టు ఏ థియరీని ప్రతిపాదించారు, అది ఇంపార్టెంట్.